గోదాదేవి. ఈమెనే తమిళంలో ఆండాల్ అంటారు. గోదాదేవి 8వ శతాబ్దంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వార్ అనే విష్ణు భక్తుడికి తులసీవనంలో దొరికింది. ఆమె చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తిని పెంచుకుంది. గోదాదేవి శ్రీకృష్ణుడినే తన భక్తగా పొందాలని ఆశించింది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె ధనుర్మాసమంతా మార్గళి వ్రతం ఆచరించింది. ఈ వ్రతంలో భాగంగా ఆమె ప్రతిరోజు ఒక పాసురాన్ని అనగా కీర్తనను రచించి మొత్తం 30 పాసురాలతో కూడిన తిరుప్పావైని గానం చేసింది. ఈ పాసురాలలో ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని మేల్కొలిపి ఆయనను కీర్తించిన ఘట్టాలు ఉంటాయి. ఆ కాలంలో గోపికలు వ్రతాన్ని ఆచరించేటప్పుడు శ్రీకృష్ణుడిపై తమకున్న భక్తిని చాటుకోవడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఆవు పేడతో చిన్న చిన్న బొమ్మలను తయారు చేసి వాటిని రంగులద్దిన ముగ్గుల మధ్యలో ఉంచేవారు. వీటిని మనం ఇప్పుడు గొబ్బెమ్మలు అంటున్నాం. ఈ గొబ్బెమ్మలు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే గోపికలకు ప్రతీక. ఈ గొబ్బెమ్మలను ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతాము. గోదాదేవి ప్రతిరోజు శ్రీకృష్ణుడికి సమర్పించే మాలలను తాను ముందుగా ధరించి తిరుప్పావైని గానం చేసేది. ఈ విషయం పెరియాళ్వార్కి ఒకరోజు తెలిసింది. ఆమె ధరించిన మాలలను దేవుడికి ఎలా పెడతాము అని గోదాదేవిని పెరియాళ్వార్ మందలించాడు. గోదాదేవి చింతతో మాలలను తీసేసింది. అదే రాత్రి శ్రీరంగనాథుడు స్వప్నంలో పెరియాళ్వార్కి దర్శనమిచ్చి ఆమె ధరించిన పూమాలలంటేనే నాకిష్టం, ఆమె భక్తి నాకు పరమ ప్రీతికరం అని ఆదేశించాడు. ఈ సంఘటన తర్వాత ఆండాల్ అమ్మవారు ధరించిన తర్వాతే ఆ పూమాలను శ్రీరంగనాథుడికి అలంకరించేవారు. ఈ విధంగా 30 పాసురాలను ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు ఒకటి చొప్పున రాసి గానం చేసింది. గోదాదేవి యొక్క నిష్ఠ భక్తికి మెచ్చి ధనుర్మాసం వ్రతం పూర్తయిన తర్వాత శ్రీరంగనాథుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ధనుర్మాసంలో గోదాదేవి వ్రతం ఆచరించి ఆమె రచించిన తిరుప్పావై పారాయణం చేయడం వలన కోరుకున్న మంచి భర్త లభిస్తారని, దైవానుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అందుకే ఈ నెల రోజులు వైష్ణవ ఆలయాలలో ముఖ్యంగా తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు ఫాలో డివైన్ స్పెల్.